So see students, we'll see the next chapter. So the next chapter is boats and streams. Okay, so this carries maybe 1 to 2 marks, or 1 to 2 questions వస్తాయమ్మా. సో దీన్ని మామూలుగా మనం ఎందులో డిస్కస్ చేసుకుంటామంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్, కాలం మరియు దూరం, రైట్. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఎ బోట్ అనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ఎ బోట్. ఇఫ్ the river flow is like this, we call it as against stream or upstream. Okay, upstream or against stream, right? Or else if the boat is moving in this way, అంటే ఏంటి, ప్రవాహం ఎట్లా వెళ్తుందో బోట్ కూడా అలా వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు వి కాల్ దిస్ యాజ్ డౌన్ స్ట్రీమ్ ఆర్ along stream, along with the stream or downstream. Okay, so those two are very very important ma. Okay, those two are very very important to do problems in boats and streams. Okay, so upstream downstream usually మనము upstream downstream, right? సో upstream ని downstream ని, సో ఇంకొకటి ఎలా ఉంటుందంటమ్మా, బోటు నిశ్చల స్థితిలో ఉంటుంది. అంటే బోటు పక్క పెట్టేస్తారు అన్నట్టు బోట్ని. ఓకే, బోట్ని ఏం చేస్తారు, ఇలా పక్కకు పెట్టేస్తారు. ఓకే, సో బోట్ పక్కకు పెట్టారంటే దీని మీనింగ్ ఏంటి, స్టిల్ వాటర్. ఓకే, దీన్ని ఏమంటారంటే స్టిల్ వాటర్ అంటారు. ఓకే, స్టిల్ వాటర్ అంటే రైట్. సో స్టిల్ వాటర్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది మనకు. సో ఇవన్నీ టర్మినాలజీస్. సో ఇవన్నీ కాకుండా వాట్ వి యూజ్ హియర్ ఈజ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాట్ వి యూజ్ హియర్ ఈజ్, ఇది ఒక డయాగ్రామ్ వాడతాం మనం. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏం రాస్తామంటే డౌన్ స్ట్రీమ్. ఓకే, ఇది హవర్స్లో తీసుకుంటాము, లేకపోతే స్పీడ్లో తీసుకుంటాము. ఇది స్టిల్ వాటర్ అంటే ఏంటి, నిశ్చల స్థితి, తెలుగులో నిశ్చల స్థితి అంటాము. సారీ, ఇది అప్ స్ట్రీమ్, పైకి ఉంది కదా అప్ స్ట్రీమ్. ఓకే, రైట్. ఇది డౌన్ స్ట్రీమ్, దిగువ. అప్ స్ట్రీమ్ అంటే ఎగువ. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, రైట్. సో వీటి మధ్యలో ఇంకొకటి ఉంటుందమ్మా, ఇది ఈ గ్యాప్ ఏంటి సార్ అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఓకే, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్ట్రీమ్ ఎక్స్ అనుకోండి, డౌన్ స్ట్రీమ్ వై అనుకోండి. ఓకే, ఇఫ్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఎక్స్, డౌన్ స్ట్రీమ్ ఈజ్ వై, సో స్టిల్ వాటర్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై బై 2 ఏమవుతుంది, స్టిల్ వాటర్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఒకవేళ మనము స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనుకో, స్పీడ్ ఆఫ్ కరెంట్ లేకపోతే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ కరెంట్ అని రాసుకోండి. స్పీడ్ ఆఫ్ కరెంట్ కనుక్కోవాలనుకుంటే ఎక్స్ మైనస్ వై బై 2, ఎక్స్ మైనస్ వై బై 2. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్, రైట్, టు crack the questions in boats and streams.
90% ఆఫ్ ద క్వశ్చన్స్ దీని ద్వారానే సాల్వ్ చేస్తామని. ఇట్ ఈస్ వెరీ వెరీ లిటిల్ స్మాల్ చాప్టర్. ఓకే, సో హియర్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ boat in still water, speed of the stream or upstream. ఓకే, సో ఇవన్నీ కనుక్కోవడానికి మామూలుగా అందరూ వాట్ వి యూజ్ ఫార్ములాస్ యూజ్ చేస్తారు. u ప్లస్ v బై 2, u మైనస్ v బై 2, సో బ్లా బ్లా బ్లా. ఇన్న డిఫరెన్స్ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇది వాడతాము. నెక్స్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు, ఓకే, డిస్టెన్స్ ఈక్వల్స్ టు మనం ఏం ఫార్ములా వాడతాము, డిస్టెన్స్ ఈక్వల్స్ స్పీడ్ ఇంటూ టైం, ఇది ఒకటి వాడతాము. ఓకే, సారీ డిస్టెన్స్ ఈక్వల్స్ టు, రైట్, సో ఈ ఫార్ములా వాడతాము. సో దాని ద్వారా ఏమవుతుంది మనకి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చాప్టర్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, so this is very very important, right? So let's see some questions now, right? So let's see some questions. So identi distance equals speed into time, sorry distance equals to speed into time, and next to speed equals to distance by time, next to time equals to distance by speed. ఈ జాగ్రత్తగా రాసుకోండి మా. ఓకే, ఇవి ఉపయోగపడతాయి మనకు, రైట్? సో లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్ నౌ, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మిస్టర్ రమేష్ స్పీడ్ విత్ ద కరెంట్ ఈజ్, మిస్టర్ రమేష్ స్పీడ్ విత్ ద కరెంట్ అన్నాడు. సో విత్ ద కరెంట్ అంటే ఏంటి, అలాంగ్ విత్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ ఇస్తున్నాడు అని అక్కడ. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు మీనింగు, డౌన్ స్ట్రీమ్ విత్ ద కరెంట్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్. సో దిగువ వేగం ఎంత ఇచ్చాడు, 20 km/h ఇచ్చాడు. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 5 kmph, రమేష్ స్పీడ్ అగైన్ ఇస్ ద కరెంట్ ఈజ్ అన్నాడు. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అని ఇక్కడ రాస్తాం కదా. ఓకే, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత, 5 kmph. నెక్స్ట్ స్పీడ్ విత్ ద కరెంట్, స్పీడ్ విత్ ద కరెంట్ అంటే ఇది కదా, ఇది ఎంత, 20 kmph, రైట్? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్? మనకు డౌన్కి వచ్చే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది మా. ఓకే, అప్పుకి వెళ్ళే కొద్దీ మనకేమవుతుంది, అప్పుకి వెళ్ళే కొద్దీ స్పీడ్ తగ్గుతుంది, అంటే ఇక్కడ మైనస్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఎంత ఇచ్చాడు, ఇది 5 kmph ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5 kmph. అంటే చూడండి, ఇది 20 కావాలనుకుంటే 5కి ఎంత యాడ్ చేస్తే అవుతుంది, 15 kmph. అలాగే ఇక్కడ 15కి చూడండి, 15కి మైనస్ చేయాలి, ఎంత, 10 kmph. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఏమంటున్నాడు, రమేష్ స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అంటున్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, రమేష్ స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్. సో అగైనెస్ట్ ద కరెంట్ ఎంత ఉంది ఇక్కడ, 10 kmph. సో చూడండి, సింపుల్ డయాగ్రామ్తో మనం ప్రాబ్లం అంతా సాల్వ్ చేసాం. ఓకే, సింపుల్ డయాగ్రామ్తో ప్రాబ్లం అంతా సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం చూడండి. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం, రైట్? సో ఇక్కడ చూడండి, రఘు కెన్ రో 96 km డౌన్ స్ట్రీమ్. రఘు ఏం చేశారంట, సో డౌన్ స్ట్రీమ్ అంటే కిందకి ఎంత స్పీడ్తో వెళ్తారంట, 96 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 hours. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 3 kmph, దెన్ ఫైండ్ ఇన్ వాట్ టైమ్ విల్ బీ ఏబుల్ టు కవర్ 12 km అప్ స్ట్రీమ్. ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రఘు కెన్ రో 96 km డౌన్ స్ట్రీమ్ ఇన్ 8 hours. అంటే మనకేమిచ్చాడు ఇక్కడ, డిస్టెన్స్ 96 km ఇచ్చాడు డౌన్ స్ట్రీమ్ది. ఓకే, సో టైము
8 hours. టైం 8 hours. సో ఇక్కడ ఏమన్నాడు, స్పీడ్ ఎంత అవుతుంది అక్కడ, స్పీడ్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ బై టైం కదా, అంతే కదా, కిలోమీటర్ పర్ అవర్. సో అంటే 96/8 అంటే ఎంత వస్తుంది, 12 కిలోమీటర్ పర్ అవర్. ఎంత అవుతుంది, 12 కిలోమీటర్ పర్ అవర్. అంటే డయాగ్రామ్ డ్రా చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 3 kmph అన్నాడు. ఇక్కడ ఎంత, 3 kmph. ఇక్కడ మైనస్ వస్తుంది కదా, అప్ స్ట్రీమ్ కాబట్టి, డౌన్ స్ట్రీమ్ కాబట్టి ప్లస్ 3 kmph. ఓకే. సో ఫైండ్ ఇన్ వాట్ టైమ్ విల్ బీ ఏబుల్ టు కవర్ 12 km అప్ స్ట్రీమ్ అన్నాడు. అంటే మనం అప్ స్ట్రీమ్ 12 కిలోమీటర్ని ఎంత టైంలో రైట్, ఎంత టైంలో కవర్ చేస్తున్నామో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఏమిచ్చాడు మా, ఇక్కడ ఏమిచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత, 12 kmph ఇచ్చాడు, 12 kmph. ఇది 12 కావాలనుకుంటే దీనికి ఎంత యాడ్ చేయాలి, 9 kmph. అంటే ఇక్కడ ఎంత రావాలి, మైనస్ కాబట్టి 6 kmph, అంతే కదా. మనకి అనుకోమన్నది ఇన్ వాట్ టైమ్ ఏబుల్ టు కవర్ 12 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, ఇది అప్ స్ట్రీమ్ కదా, ఇది అప్ స్ట్రీము, ఇది ఇన్ స్టిల్ వాటర్ స్పీడు, ఇది డౌన్ స్ట్రీమ్. ఓకే, వాట్ ఈజ్ అప్ స్ట్రీమ్ స్పీడ్, మన అప్ స్ట్రీమ్ టైం కనుక్కుందాం. ఈక్వల్స్ టు రైట్, ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 12 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత ఇచ్చాడు, 6 కిలోమీటర్ పర్ అవర్. సో 12/6 దట్ ఈస్ 2 kmph. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, 2 kmph. రైట్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమిచ్చాడు ఇక్కడ, కేసు ఏమిచ్చాడు, ఫైండింగ్ టైమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎలాంగ్ విత్ ద కరెంట్ స్ట్రీమ్. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటి, మన క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే రైట్, మనకు ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ అని ఇస్తాడు, ఈ వాల్యూ ఇస్తాడు. మనం ఈ వాల్యూ అనుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్వశ్చన్లో వాడు అప్ స్ట్రీమ్ స్పీడు 12 kmph. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ 3 kmph కదా. సో అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 15 kmph. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో 15 - 3 12 అవుతుంది. నెక్స్ట్ అప్పుడు డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుంది, 15 + 3 kmph కదా, అంటే ఎంత అవుతుంది, 18 kmph. మనం ఏది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. వాడు ఒకవేళ ఇది దీని స్పీడ్ ఇచ్చేసి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేసి, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేసి మనని ఈ డిస్టెన్స్, ఒక డిస్టెన్స్ ఇది ఎంత, ఒకవేళ డిస్టెన్స్ 90 కిలోమీటర్స్ అనుకోండి. ఓకే, వాడు డిస్టెన్స్ 90 కిలోమీటర్స్ని 18 kmph తోని ఎంత కవర్ చేస్తా అని అడుగుతాడు క్వశ్చన్లో. రైట్, అప్పుడు టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్, 90 బై స్పీడ్ ఎంత ఉంది, 18. సో అప్పుడు ఎంత, 5 hours. హీ కెన్ కవర్ ఇట్ ఇన్ 5 hours. ఓకే, సో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ ఈజ్ 10 kmph. ఓకే, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ ఈజ్ 10 kmph. అగైనెస్ట్ ద కరెంట్ అంటే అప్ స్ట్రీమ్ అని మీనింగ్, అంతే కదా, అప్ స్ట్రీమ్.
అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 2 kmph, ఫైండ్ ద స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ ఈజ్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అంటే అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, అప్ స్ట్రీము 10 kmph. నెక్స్ట్ ఎలాంగ్ ద కరెంట్ ఎంత ఇచ్చాడు, 2 kmph అంటే మైనస్, అంతే కదా, మనం పైకి వెళ్తున్నాం కాబట్టి మైనస్ అంటే ఇక్కడ 12 వస్తుంది, 12 kmph. ఇక్కడ మీరు అందరూ డౌట్ పడకూడదు, ఎందుకు సార్ ఇక్కడ -2 అంటే 10 -2 కదా, కాదు, పైకి వెళ్తున్నాం కాబట్టి ఈ యారో ఇలా పెట్టాలి, అంటే 10కు -2 రైట్, 12కి మనం -2 వేస్తే 10 వస్తుంది. ఓకే, సో 10కి -2 వేయకూడదు మనం, రైట్. సో ఇక్కడ +2 ఎంత వస్తుంది, 14 kmph. ఓకే, రైట్. సో అప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు, స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ అంటున్నాడు. స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్. సో ఆన్సర్ ఎంత మనది, 14 kmph. ఓకే, 14 kmph. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమంటున్నాడు, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ ఈజ్ 20 kmph. ఓకే, ద స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ ఈజ్ 20 kmph అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 6 kmph. స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ ఈజ్ అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి, స్పీడ్ అగైనెస్ట్ ద కరెంట్ అంటే అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఎంత, 20 kmph. ఎలాంగ్ ద కరెంట్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు, ఎలాంగ్ ద కరెంట్ ఇవ్వలేదు. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఇక్కడ వస్తుంది, అంటే ఎంత, 6 kmph, 6 kmph, అంతే కదా. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, రైట్. అప్ స్ట్రీమ్ కాబట్టి 6కు దేంతో మైనస్ చేస్తే 20 వస్తుంది, 26 kmph. ఇక్కడ 32 kmph. స్పీడ్ ఎలాంగ్ ద కరెంట్ అన్నాడు కాబట్టి వాట్ ఈస్ ఆన్సర్, 32 kmph. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ డయాగ్రామ్తో వీఆర్ డూయింగ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, కాన్సెప్ట్ 2, ఫైండింగ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. రైట్, ఇది కాన్సెప్ట్ 2. ఓకే, సో ఇక్కడ ఏం కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బోటు నిశ్చల స్థితిలో ఉంటుంది అన్నట్టు, అటు మూవ్ అవ్వదు, ఇటు మూవ్ అవ్వదు. ఓకేనా, రైట్. ఫ్లో ఉంటుంది కానీ బోట్ అక్కడనే ఉంటుంది. ఇది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ఈ ప్రవాహ వేగం ఉంటుంది కదా, అది కనుక్కోవాల్సి ఉంటుంది మనం. ఓకే, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. అందులో కేస్ 1 తీసుకుందాం. వాట్ ఈస్ ద కేస్ 1 సార్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. చూడండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఇది స్టిల్ వాటర్ కదా. సో ఇది ఎక్స్ అనుకున్నాము, ఇది వై అనుకున్నాము, ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమ్ కదా. సో ఇది ఏం రాస్తాం మనము, ఎక్స్ ప్లస్ వై బై 2. ఒకవేళ వాడు క్వశ్చన్లో స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు అనుకోండి, ఇది కనుక్కోమన్నాడు అనుకోండి, ఈ రెండు కనుక్కోమన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇది, ఈ రెండు కనుక్కున్నప్పుడు ఎక్స్ మైనస్ వై బై 2 చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్స్. క్వశ్చన్ చేద్దాం చూడండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఏ బోట్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 kilometers in 4 hours. ఓకే, ఒక బోట్ అంట కిందికి వెళ్తుందట, డౌన్ స్ట్రీము
covers a distance of 40 km in 4 hours, covering the same distance upstream in 8 hours. What is the speed of the boat in still water? Okay, what is the speed of the boat in still water? చూడండి, ఒక బోట్ ఉందంటమ్మా. ఓకే, దీని డిస్టెన్స్ 40 కిలోమీటర్స్, దీని డిస్టెన్స్ కూడా 40 కిలోమీటర్స్. ఇది అప్ స్ట్రీమ్ డిస్టెన్స్, ఇది డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. నెక్స్ట్, ఏ బోట్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఇన్ 4 hours. రైట్, అంటే టైం ఎంత ఇచ్చాడు దీన్ని టైం 4 hours ఇచ్చాడు. ఓకే, దీని టైం ఎంత ఇచ్చాడు 8 hours ఇచ్చాడు. అంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, అంతే కదా. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డౌన్ స్ట్రీమ్ ఇది 4 ఇచ్చాడు, సారీ. ఓకే, ఎందుకంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ తక్కువ ఉంటుంది ఎప్పుడు. ఇది 4 hours, ఇదెంత 8 hours. ఓకే, 40/4 అంటే ఎంత 10 kmph. ఇదెంత వస్తుంది 5 kmph. ఓకే, ఈ స్టిల్ వాటర్ కనుక్కోవాలి కదా. ఓకే, స్టిల్ వాటర్ ఎలా కనుక్కుంటామమ్మా, ఇది బై 2 కదా, అంటే 10 + 5/2 ఎంత 7.5 kmph. ఒకవేళ వాడు క్వశ్చన్లో స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అని అడిగాడు అనుకోండి, ఏమడతాడు స్పీడ్ ఆఫ్ ద కరెంట్. అప్పుడు చూడండి, ఇక్కడ 10 kmph కదా, ఇది ఇక్కడ రాస్తున్నాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 2.5 kmph. ఇక్కడ మైనస్ చేస్తే 2.5 kmph. మైనస్ అని ఏముండదు, జస్ట్ వీఆర్ అజ్యూమింగ్ ఇట్. సో యాక్చువల్లీ ఏం అడిగాడు వాడు, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడిగాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 7.5 kmph. వాట్ ఈస్ ద ఆన్సర్ 7.5 kmph. రైట్, నెక్స్ట్ వన్. See the next question. Vimal can row a certain distance downstream in 14 hours. Okay, and return the same distance in 21 hours. If the speed of the stream is 6 kmph, find the speed of the Vimal in still water అన్నాడు. రైట్, కొంచెం దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, ఎందుకంటే వీడి హవర్స్లో ఇచ్చాడు, మనం దీన్ని స్పీడ్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే విమల్ అనే అతను ఏం చేస్తున్నాడట, విమల్ ఏం చేస్తున్నాడట, సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్. ఓకే, ఎంత 14 hours వెళ్తున్నాడట. అదే అప్ స్ట్రీమ్ని, అంటే రిటర్న్ అన్నాడు కాబట్టి అప్ స్ట్రీమ్ అవుతుంది. అప్ స్ట్రీమ్ని 21 hours వెళ్తున్నాడంట. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు వాడు, ఈ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఉందంట 6 kmph. ఇది ప్లస్ 6 kmph. సో అయితే ఏమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద విమల్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోమని చెప్తున్నాడు. చూడండి, మనకు ఒక రిలేషన్ ఉంటుంది మా. సో S1 = S2 = T2 = T1. ఇది ఏంటి సార్ అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్. ఓకే, ద స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్. స్పీడ్ పెంచినా కొద్దిగా టైం తగ్గిపోతుంది, టైం పెరుగుతుందంటే మీనింగ్ ఏంటి, స్పీడ్ తగ్గిపోతుందని అర్థం. ఓకే, మనకు చూడండి, అంటే ఇది T1 = T2 ఎంత అవుతుంది అప్పుడు S2 = S1. అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నా చూడండి, టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ దేనికి ఈక్వల్ ఉంటుందంటే స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ దీనికి ఈక్వల్ ఉంటుంది.
టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, రివర్స్. సో మన క్వశ్చన్లో ఏమిచ్చాడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ 21 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 21 ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ టైం కదా, టైం 14 అవర్స్ ఇచ్చాడు. ఓకే, అంటే ఇది 2, ఇది 3. ఇప్పుడు ఇది ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 2:3 అవుతుంది. ఓకే, రివర్స్ అవుతుందని చెప్పాను, రైట్. సో అంటే స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ, 2 పార్ట్స్, రైట్. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది, 2 పార్ట్స్. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది, 3 పార్ట్స్. అంతేనా? అప్ స్ట్రీమ్ 21 అవర్స్, డౌన్ స్ట్రీమ్ ఎంత, 14 అవర్స్. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, క్వశ్చన్ చదువుదాం ఒకసారి. డౌన్ స్ట్రీమ్ 14 అవర్స్ and the return the same 21 hours. Okay, so T upstream 21 hours, T downstream, right? Is that question correct? Upstream, downstream, wait, let's see the question. క్వశ్చన్లో రివర్స్ ఇచ్చినట్టున్నాడమ్మా. యాక్చువల్లీ ఏంటంటే మనకు అప్ స్ట్రీమ్ స్పీడ్ తక్కువ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. సో అప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత, 3 పార్ట్స్, డౌన్ స్ట్రీమ్ ఎంత, 2 పార్ట్స్, అంతే కదా. సో ఇది ఎంత అవుతుంది, అప్ స్ట్రీమ్ డౌన్, ఇది ఎంత అవుతుంది, 1.5 పార్ట్స్. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 0.5 పార్ట్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 0.5 మనకి ఎంత ఇచ్చాడు, 0.5 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు, 6 kmph ఇచ్చాడు. ఓకే, సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ విమల్ ఇన్ స్టిల్ వాటర్ అంటే 1.5 ఎంత అంటున్నాడు. ఓకే, వాట్ ఈజ్ 1.5 అంటున్నాడు, అర్థమైందా? 1.5 అనుకోవాలి అంటే చూడండి, 0.5 into 3, ఓకే అంతేనా, 0.5 0.4 0.5 క్యాన్సిల్.